ఈనాడు సమాజంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను అడ్డుకోవాలంటే మహిళలందరూ తప్పనిసరిగా తైక్వాండో విద్యను తప్పనిసరిగా నేర్చుకోవాలని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మహిళలకు పిలుపునిచ్చారు. శనివారం తిరుపతిలోని సంస్కృత విశ్వవిద్యాలయంలో ఏపీ స్టేట్ ఓపెన్ సెలక్షన్స్ టైల్స్ సెకండ్ ఫేజ్ ఆఫ్ సెకండ్ అస్మిత టైక్వాండో ఉమెన్స్ లీగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి సుమారు 250 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. ఇందుకు ప్రభుత్వం తమ వంతు కృషి చేస్తుందని ఆయన తెలిపారు. అన్ని పాఠశాలల్లోనూ విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేకంగా మహిళలకు టైక్వాండో నేర్పించడానికి తగిన కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ చిత్తూరు డిస్ట్రిక్ట్ టైక్వాండో అసోసియేషన్ ప్రవీణ్ చంద్రమౌళి, రజనీకాంత్, శుక్ల, సేతు మాధవన్, ధనుంజయులు, రమణ, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. All the technical officials make a line over here, 3 lines. Referee, please stop the weighing. అందరికీ నమస్కారం. ఈరోజు నేషనల్ సంస్కృత్ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర స్థాయి అస్మిత ఉమెన్స్ లీగ్ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఖేలో ఇండియాలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ టైక్వాండో సెలక్షన్స్ కార్యక్రమానికి రావటం, ఇంతమంది ఆడపిల్లలు ఇంత అద్భుతంగా వాళ్ళకి తెలిసినటువంటి టైక్వాండో విద్య ద్వారా ఇక్కడ ప్రదర్శించడం, అట్లాగే సెలక్షన్స్లో పార్టిసిపేట్ చేయటం, ప్లస్ మనం చూసాం భారతదేశంలో ఎటువంటి
పరిస్థితి, ఆడబిడ్డల విషయంలో కొన్ని సంఘటనలు చూసాం. వాటన్నిటినీ ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్క ఆడబిడ్డని మనం ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాల్లో ఏదైతే మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయో ఏదో ఒక దాంట్లో వాళ్ళకి తర్ఫీదునివ్వాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, లోకేష్ గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని అన్ని స్కూల్స్లో కూడా ఆ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ కావచ్చు వాటన్నిటి మీద కార్యక్రమాలు జరిగే విధంగా కూడా మేము కృషి చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఒలింపిక్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గారికి, ఇతర తైక్వాండో సంబంధించి ఈ అసోసియేషన్ ఏదైతే టీఎఫ్ఐ ఉందో దానికి సంబంధించిన సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలకు ఎప్పుడు మా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ వేదికనిచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా జరపడానికి సహకరించినటువంటి నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మమ్మల్ని ఆహ్వానించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మన నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీలో టైక్వాండో సెకండ్ లీగ్ ఉమెన్స్ కాంపిటీషన్స్ ఇక్కడ సెలెక్షన్స్ జరుగుతున్నాయి. దానికి మరి వారి అసోసియేషన్ వాళ్ళు కానివ్వండి, వాళ్ళ కమిటీ సభ్యులంతా కూడా ఇక్కడ హాజరై మరి మన కంచర్ల శ్రీకాంత్ గారు ఎమ్మెల్సీ గారు ముఖ్య అతిథిగా ఈ టైక్వాండో కాంపిటీషన్స్ని ఈరోజు ప్రారంభించడం మనందరికీ కూడా చాలా శుభపరిణామంగా భావిస్తూ, ఏదైతే విద్యతో పాటు మరి ఫిజికల్ ఎడ్యుకేషన్లో మార్షల్ ఆర్ట్స్ కూడా కంపల్సరీ చేయాల్సిన అవసరం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి అవసరమని కూడా ప్రతి ఒక్కరూ కూడా భావిస్తున్నాం. కాబట్టి మరి మన గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ బాబు గారికి కూడా వారు చెప్పినటువంటి విన్నవించి తప్పకుండా ఈ మార్షల్ ఆర్ట్స్ను ఒక క్లాస్ వరకైనా కూడా కంపల్సరీ చేసి తప్పకుండా ఫిజికల్ ఎడ్యుకేషన్లో తద్వారా మన విద్యార్థులు మహిళా విద్యార్థులకి ఒక ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని, మరి నిర్భయంగా వారు తిరగడానికి ఒక మార్షల్ ఆర్ట్స్ అనేది అవసరమని కూడా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నాం. కాబట్టి అలాంటిది మరి మన గవర్నమెంట్లో, మన ఆంధ్రప్రదేశ్లో తప్పకుండా సదుపాయం కల్పించే విధంగా కూడా మేమంతా కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ మరి విచ్చేసినటువంటి మన పార్టిసిపెంట్స్ అందరికీ కూడా నా శుభాభినందనలు తెలుపుతూ విచ్చేసినటువంటి డిగ్నిటరీస్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈరోజు ఖేలో ఇండియా స్టేట్ టైక్వాండో అసోసియేషన్ తరఫున ఖేలో ఇండియా ఇక్కడ జరగడం మాకు చాలా అదృష్టము. దీన్ని ఇంత జయప్రదం చేయడానికి మాకు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయిన చంద్రశేఖర్ గారు సపోర్ట్ చేయడం వల్ల మేము ఇంత బాగా చేయగలిగాము. ఇక్కడ ఈరోజు చేయడం ముఖ్య కార్యక్రమం ఏమంటే మహిళల పట్ల జరిగే అన్యాయాలని ఎలా ఎదుర్కోవాలో వాళ్ళు ముందుకు పోవడానికి మా ఖేలో ఇండియా తరఫున టైక్వాండో ఉచితంగా నేర్పించడం కానీ, శిక్షణలు దాంట్లో ధనంజయులు కానీ, వాసు కానీ, రమణన్న కానీ, సీను కానీ అందరూ పాత్రలు పోషించి ప్రతి ఒక్కరూ ఉచితంగా వాళ్ళ తగినట్టు నేర్పించడంలో జరుగుతుంది. థ్యాంక్ యూ.